మీ ఇంటికొచ్చి మాట్లాడాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నువ్వు చెప్పిన మాటే పదే పదే చెప్పి లాభం లేదు. నేను ఏడుస్తూ కూర్చోడానికి సిద్ధంగా లేను. ఏదో ఒక నిర్ణయం వెంటనే తీసుకోవాలి. నేనేం చెప్పను. మా నాన్నని ఎదిరించి నేను మాట్లాడలేను. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయినా నా జీవితం ఎక్కడ దెబ్బతింటుందో అని మా నాన్న ఇంకో పెళ్లి చేసుకోలేదు నా కోసం. అందుకే నేను ఎదిరించాలని అనిపించడం లేదు కదూ? అంటే దానికర్థం నన్ను పెళ్లి చేసుకోవటం కుదరదనేగా? అవును. వెంటనే పెళ్ళంటే జరిగే పని కాదు. నేను దానికి మెంటల్గా ప్రిపేర్ కాలేదు. ఇంటిలో పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే జీవితాంతం మనం బాధపడాల్సి వస్తుంది. కొన్ని రోజులు పోతే మా నాన్న మనసు మారుతుంది. అప్పటిదాకా నువ్వు నా కోసం వేచి ఉండాలి. ఏదో క్షణికావేశంలో జరిగిన తప్పుకి నువ్వు లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. నా మాట విను. గుండె దెట్టువ చేసుకో. పుట్టే బిడ్డ మనకి ఇక లేడు అనుకో. మీ మాటలకు అర్థం? నేను చెప్పాలనుకునేది నువ్వు అబార్షన్ చేయించుకో. నేను గర్భవతి అయినాడు మా అన్న ఇంటి పరువు ప్రతిష్టలు పోతాయని నేను బాధపడలేదు. ఇప్పుడు ఒక మగాడి వయ్యుడ్డి అబార్షన్ చేయించుకోమంటున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఇంకెప్పుడు మనం కలవకూడదు. నీ దారి నీది, నా దారి నాది. నువ్వు చేసిన ఉపకారానికి చాలా థ్యాంక్స్. మీ కొడుకు చాలా తెలివైనవాడు. ఒక చేత్తో సీఎం మెడ పట్టుకున్నాడు, ఇంకో చేత్తో మా చెల్లి చీర పట్టుకున్నాడు. నా కొడుకు మీ చెల్లెలు కలిసి తిరుగుతున్నారని నాకు చాలామంది చెప్పారు. ఇది తెలిసి మీరెందుకు ఊరుకున్నారు? నాకు నా కొడుకు భవిష్యత్తు ముఖ్యం. నేనిలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. మీరు అమ్మాయికి అన్నయ్యని అడుగుతున్నాను. ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఈ విషయంలో మీరు ఏం చెప్తారో చెప్పండి. మీ ముఖ్యమంత్రి పదవికి గౌరవం తగ్గుతుందని అబ్బాయి తండ్రినైనా నేనే మీ వద్దకు వచ్చాను. అది ఇది మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం మాట్లాడండి. మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి జరిపించడానికి అభ్యంతరం లేదు. మనం తర్వాత విషయాలు ఆలోచిద్దాం. కానీ ఓ కండిషన్. మా అబ్బాయికి మీరు ఓ మంచి హోదా ఉన్న ఉద్యోగం ఇప్పించాలి. హౌసింగ్ బోర్డులోనో ట్రాన్స్పోర్ట్లోనో ఎండిఓ చైర్మనో ఏదో ఒకటి, లేదా దానికి సరి సమానమైనటువంటి ఇంకేదైనా సరే. దానికంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు మాకు అక్కర్లేదు. మీరు తలుచుకుంటే చేయగలుగుతారు. మా అబ్బాయి అమెరికా వెళ్ళే యోగ్యత ఉన్నవాడు. ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. బుద్ధిమంతుడు, గుణవంతుడు. ఇలా అంటున్నానని మరోలా భావించకండి. మీ అబ్బాయి మిమ్మల్ని అడిగ్గాని, నా చెల్లెలు నాతో చెప్పిగాని ప్రేమించుకోలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, నా చెల్లెలు ఒక తింగరదని, మీ అబ్బాయి మహామేధావని. ఎటువంటి కండిషన్స్ లేకుండా వాళ్ల పెళ్లి చెయ్యాలనుకుంటే చెయ్యండి. ఈ పెళ్లి ద్వారా ఏదో లబ్ధి పొందాలి అనుకుంటే నేను చెయ్యను, జరగదు. అయితే ఈ పెళ్లి ఈ జన్మలో జరగదు. పరువు పోయేది నాది కాదు, మీదే. మిస్టర్ విశ్వనాథం,
ఎన్నో ఉద్యమాలు చేసే నేను ఈ స్థాయికి వచ్చానన్న సంగతి నీకు తెలుసు కదా. నన్ను మాత్రం బెదిరించాలని ప్రయత్నించొద్దు. నీ కొడుకు పుట్టే బిడ్డ నా చెల్లాయికి ఇష్టమైతే తను ప్రసవిస్తుంది. పిల్లల్లేని నాకు నా సొంత బిడ్డలాంటిది నా చెల్లి. తను చేసిన తప్పును క్షమించే మనసు నాకుంది. తనకు పుట్టే బిడ్డను నేను పెంచుతాను. మీరికి వెళ్ళొచ్చు ప్లీజ్. రామాయణ కథలో మనసును హత్తుకునే ఓ సంఘటనుంది. పంచవటిని దాటి వచ్చిన శ్రీరాముణ్ణి ఊర్మిళ ఇలా అడిగిందట, వాల్మీకి ఆశ్రమం దాటి మీరు వచ్చారు కదా, అక్కడ మీకు సీతాదేవి కనిపించిందా అని. ఆ మాటకి ఊర్మిళతో శ్రీరామచంద్రుడు ఏమన్నాడో నీకు తెలుసా అమ్మా? ఇప్పుడు నీ ముందు నిలుచున్నది రక్త సంబంధానికి విలువనిచ్చే రాముణ్ణి కాదు, సీతాదేవి భర్త శ్రీరాముణ్ణి కాదు, రామరాజ్యం కోసం కలలు కంటున్న ఓ మహారాజు నేను. నా మాటలకు అర్థమేమిటో నీకు అర్థమైందా అమ్మా? మన ఇంటి సమస్యల కన్నా ప్రజా సమస్యల్ని ఎక్కువగా చక్కబెట్టాల్సిన ఉన్నతమైన పదవిలో ఉన్నాడమ్మా నీ అన్నయ్య. నీవు అనుకోవచ్చు, మా అన్నయ్య తలుచుకుంటే ఆ జయచంద్రను కొని తీసుకొచ్చి పెళ్లి జరిపించొచ్చు కదా అని. ఒకవేళ జీవితంలో అలా చేయాల్సిన పరిస్థితే వస్తే నేను చచ్చిన వాడి కింద లెక్క. ఎన్నాళ్ళు నేను కాపాడుకుంటూ వస్తున్న గౌరవం ఒక్క దెబ్బతో గాల్లో కలిసిపోతుంది. అలా చేయమంటావా? నీ మనసులో మాటేమిటో చెప్పు. నువ్వింకేం చెప్పక్కర్లేదు. నీ పరువు ప్రతిష్ట నేను పోగొట్టినన్నయ్య. నా అన్నయ్య ఎప్పుడూ ఇలాగే చల్లగా ఉండాలి. నాకది చాలు. ఏదో క్షణికావేశంలో అనుకోకుండా అలా జరిగిపోయినా నిన్నే నమ్ముకున్న అమ్మాయి గతేమిటి? ఒక ముఖ్యమంత్రిగా కాదు, నీ వల్ల అన్యాయం అయిపోయిన ఓ అభాగ్యురాలికి అన్నయ్యగా మాట్లాడుతున్నాను నేను. అధికారంతో అడగటం లేదు, ఒక అన్నగా ఆవేదంతో అడుగుతున్నాను. ఈ విషయం పేపర్లో వచ్చినా, పార్టీ వాళ్ళు నన్ను ఏమన్నా, ఈ లోకం మొత్తం చీకొట్టినా నే భరిస్తాను. కాని నా చెల్లెల కన్నీళ్లు చూడలేను. చెప్పు, నీ కాళ్ళు పట్టుకోమంటావా? చూడు, ఏదో అయ్యిందేదో అయిపోయింది. నా చెల్లెలి బతుకు నువ్వే చక్కదిద్దాలి. సారీ సార్, నా పరిస్థితుల వల్ల నేను అలా చేసేనే గాని శ్రీదేవి మీద ప్రేమ లెక్కాదు. ఇప్పుడే మీతో వచ్చి శ్రీదేవిని తీసుకువెళ్తాను. ఎవరు అడ్డొచ్చినా లెక్క చేయను. 10 మంది ముందర మీ చెల్లిని మెళ్ళో నేను తాళి కడతాను సార్. హలో, వాట్?